ఐవీఎఫ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళాలి అని అది మాట్లాడుకుంటే, ఒక కపుల్ వచ్చేసి 1 year అయినా కూడా వాళ్ళు ఎలాంటి కాండోమ్స్ కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ద్వారా చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్న సిచ్యువేషన్లో ముందుగా వాళ్ళు ఫస్ట్ వచ్చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. అదే మనకి ఫీమేల్కి వచ్చేసరికి ఫస్ట్ వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. అది వచ్చేసి మనకి బ్లడ్ టెస్ట్లో అంటే ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఇది ఒక బ్లడ్ టెస్ట్. దీని ద్వారా అసలు ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఈ ఏఎంహెచ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డే ఆఫ్ ద సైకిల్, అంటే సైకిల్లో ఏ డే అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్ నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా అనేది తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అల్ట్రాసౌండ్ ద్వారా కూడా యూట్రస్ వచ్చేసి షేప్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ సెప్టమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇనిషియల్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ అన్నమాట. ఈ ట్యూబల్ ఎవాల్యుయేషన్ కోసం మనం చేసేది వచ్చేసి హెచ్ఎస్జి, దీన్ని హిస్టోసాల్పింగోగ్రఫీ అంటాం. దీన్ని ఇది ఒక ఎక్స్రే అన్నమాట. చిన్న డై లాంటిది మనము యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. ఆ డై అనేది ట్యూబ్స్ నుంచి బయటకు వచ్చిందా లేదా అని చెప్పి మనమే ఎక్స్రే తీసి చూస్తాం అన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఈ బ్లాక్ ట్యూబ్స్ ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది.